రాహుల్ గాంధీ గారు తెలంగాణలో భారత్ జోడో యాత్ర చేస్తూ ఈ భారతదేశంలో ఉన్న బీసీలను స్కాన్ చేసి మొత్తం వాళ్ళ సామాజిక విద్య ఉద్యోగ సంబంధించిన వాళ్ళ సామాజిక పరిస్థితుల్ని మేము లెక్కగట్టి దాన్ని మేము వాళ్ళకి రావాల్సిన వాటాను పంచుతామని చెప్పి మాకు కామారెడ్డి డిక్లరేషన్లో వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానాన్ని నమ్మి 2.5 కోట్ల బీసీలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన తర్వాత ఈరోజు కులగణన చేసి తప్పుడు కులగణనలతోటి దాని తర్వాత 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఆ 42% రిజర్వేషన్లు కాస్త 23 ఈరోజు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 17% కుదించారు. రాహుల్ గాంధీ గారిని ఈ వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాం, అయ్యా రాహుల్ గాంధీ గారు, తెలంగాణలో జరిగిన కులగణన, తెలంగాణలో జరిగిన 42% రిజర్వేషన్ల ప్రాసెస్ని భారతదేశం మొత్తానికి అన్వయిస్తాం, మేము దాన్ని రోల్ మోడల్గా చేస్తామన్నారు. ఈ మోసం చేయడం మీ రోల్ మోడలా? 56% ఉన్న దాన్ని 42% చేయడం రోల్ మోడలా? 42ని 23 కుదించి 17ను అమలు చేయడం రోల్ మోడలా? మీరు గమనిస్తున్నారా లేదా అనేది ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాం. సంగారెడ్డికి జిల్లా